ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆర్లగడ్డన్న ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డి గారు నగరం అతంది మా స్థలంలోకి వచ్చి అక్రమంగా గోడలు అన్ని పడగొట్టి స్థలం మా స్థలంలోకి వచ్చి నువ్వెవరే లంజా అని చెప్పి చెయ్యి తిప్పి జుట్టు పట్టుకొని కొట్టి ఈడ్చి సంపుతా లంజా అది ఇది అని కార్లో ఎత్తుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కాపాడినారు. పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ డ్యూటీలో. అవి పోలీసు వాళ్ళే మాకు సాక్షులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేదు. 40,000 కడ్డీలు రూపాయలు అవి రెండేళ్ళప్పుడే 40,000 అయినాయి. ఎత్తుకొని వస్తే ఆటోకి ఎత్తుకుంటానే పిలుచుకొని వచ్చి గొడవ చేసి కొట్టి మళ్ళీ అతనే దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళే అక్కడ సాక్షులు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కబ్జా చేసేదానికి కబ్జా చేయనికి మా స్థలం కబ్జా చేయనికి మా నాన్న వాళ్ళది. మా నాన్న పేరు కొండయ్య, నేను కొండయ్య కూతుర్ని. మా నాన్న స్థలంలోకి నేను పోయి ఎత్తుకొని రానికి రైట్స్ లేవంట. కేసు తీసుకోమంటే మమ్మల్ని ఒక 10 రోజులు ఎక్కువే తిప్పినారు కంప్లైంట్ తీసుకోనికి. ఏమంటే ప్రభుత్వం ఎవరు తింటే వాళ్ళకే మేము భయపడాల్సిందే అంటుంది డిపార్ట్మెంట్. మా నాన్న పేరు విశ్వనాథం పెద్దకొండయ్య. నేను విశ్వనాథం పెద్దకొండయ్య కుమార్ని చిదంబరమయ్యను. మాది ఆర్లగడ్డ, నంద్యాల జిల్లా. మేము 31 సంవత్సరం నుంచి ఎకరా 11 సెంట్లు మా అనుభవంలో ఉంది. మేము చుట్టూరు కాంపౌండ్ కట్టుకొని ఉంటే వాళ్ళు నెల రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి మరియు సర్వేర్ గారు, రవి ప్రకాష్ గారు, వీళ్ళ అనుచరులు అంతా కలిసి ఒక 5 మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ స్థలాలు చూసినా ఖాళీ స్థలాలను కబ్జా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో మా స్థలంను కూడా కబ్జా చేసి కాంపౌండ్ పగలగొట్టి 10 రోజుల నుంచి స్టేషన్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాము. కానీ మేము ఏం చేయాలా అని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసుల ముందరనే కొత్తంటి కూడా పోలీసు వాళ్ళు సరేలే కానీ సర్దుబాటు కాండి, ఏం కాదుకో అని మాట్లాడుతున్నారు. కొట్టించుకొని కూడా వాళ్ళ ముందర మేము కేసు పెడతామంటే కూడా వాళ్ళు కేసు తీసుకోలేదు. కానీ లాస్ట్కు 10 రోజుల తర్వాత కేసు అప్పుడు ఆమోదించి సరేలేండి అని ఎఫ్ఐఆర్ రాసి అప్పుడు మమ్మల్ని రాత్రి 10:30 ఇంటికి పంపించినారు. ఈ చర్యలు ఇట్టనే ఉంటే ఈ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ పిఏ కాబట్టి దీన్ని మీరు చంద్రబాబు గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆర్లగడ్డలో మేము దయచేసి మీకు మొక్కుతున్నాము.